పల్లెటూరు ఇదే నా తల్లి గారు నా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట సీతా గంట బాబా వస్తున్నా బాబా. ఉన్న కూర అంతా పాతకేసాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి. ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. పులకింతల్లో పురమే పాడగా మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. నాన్న స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఫినిష్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా కాలు పుచ్చుకుంటుంది నాన్న. మంచి నాన్న ఈసారి పంట పండాక నీకు అన్ని పూర్తయ్యే ఉంటాయి సరేనా? ఎలా సంటేశ్ వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావు నమ్మకం లేదురా, అంచేత ఈ ఎడ్లను తీసుకెళ్ళిపోతున్నావు. ఎదురుగా ముందో కాలం ముందే చూడందే కరగలంటున్నా తన కళ్ళకు మెరిసే తణుకుల తీరం నిలిచే నిమిషం కోసం తరిమే భూమే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందిరా. మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన రేటుకి ఎవరు కొనరు ఇక్కడ. అమ్మితే అమ్మంట, అదే మీరు సావండి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సంతోష్ ఎక్కడికి వెళ్తున్నారా? కొత్త మనిషి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడ ఉండు, మనం జాగ్రత్తగా చూసుకో. కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కనగలైనా కనగలవా? చంటేసి చచ్చిపోయి ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బాబా, పంతాని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డావు? ఇంత చేసిన ఏముంది అయ్యా?
శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా